ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం పోర్చుగీస్ గవర్నర్లు, పోర్చుగీస్ వారి యొక్క పరిపాలనా విధానం, పోర్చుగీస్ గవర్నర్ల యొక్క పతనం, ఇతర విషయాలు ఇవన్నీ కూడా మనం కూలంకషంగా నేర్చుకున్నాం. లాస్ట్ డే 2 క్లాస్‌లో. ఇప్పుడు మనం డే 3లో ఉన్నాము. డే 3 క్లాస్‌లో మనం ప్రస్తుత క్లాస్‌లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామో చూద్దాం. డచ్ లేదా వీరినే మనం నెదర్లాండ్స్ వాళ్ళు అంటాం. వీరినే మనం హాలండ్ దేశస్థులని కూడా అంటాం అనమాట. వీరి యొక్క వివరాలు ఏంటి? అంటే వీరు భారతదేశానికి ఎప్పుడొచ్చారు? వచ్చిన తర్వాత వీరు చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, మరి వీరి యొక్క స్థావరాలు ఏంటి, వీరి యొక్క పతనం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది నేర్చుకుంటూ దీని తర్వాత బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన, బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి, బ్రిటిష్ వారి యొక్క నౌకాయానాలు, వీళ్ళు సముద్రయానం ద్వారా ఎలాంటి ప్రయాణాలు చేశారు, ఎవరెవరు చేశారు, ఏ నౌకల ద్వారా వచ్చారు అది చూద్దాం. అలాగే భారతదేశంలో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఏంటి అనేది కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం అనమాట. అలాగే భారత్లో వీరు ప్రాంతాలను ఏ ప్రాంతాలను ఏ విధంగా వీళ్ళు ఆక్రమించుకున్నారు అనేది కూడా చూద్దాం. ఓకే, ఎస్, ఓకే, ఎస్. ఇక ఈ మ్యాప్ పాయింటింగ్ విషయానికి వస్తే ఒకసారి మ్యాప్లోకి వెళ్ళి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఇండియా ఇప్పుడున్న మన లొకేషన్ నుంచి డచ్ కొడితే మీకు డచ్ ఎక్కడ ఉంది ఏంటి, యూరప్ దేశం ఏంటి, దక్షిణాఫ్రికా దేశం ఏంటి అనేది ఒక ఫిజికల్ వ్యూ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇకపోతే మనం పోర్చుగీస్ వారి గురించి నేర్చుకున్నాం, డీటెయిల్గా నేర్చుకున్నాం ఎలా వచ్చారు ఏంటి అని చెప్పేసి. ఈ పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశంలోకి ప్రవేశించినటువంటి యూరోపియన్స్ ఎవరు అని అంటే డచ్ వారు అనమాట. పోర్చుగీస్ వారి తర్వాత ఎవరు వచ్చారు? డచ్ వారు రావడం జరిగింది. వీరినే మనం ఏ ఏ పేర్లతో పిలుస్తాము? హాలండ్ దేశస్తులు అని చెప్పేసి వీరినే పిలుస్తాము. అలాగే మనం నెదర్లాండ్ దేశస్తులని వీరినే పిలుస్తాము. అలాగే వీరినే లో ల్యాండ్స్ అంటారు, అంటే పల్లపు భూమి ప్రాంత వాసులు లేదా పల్లపు భూమి వాసులు అని చెప్పేసి వాళ్ళు పిలుస్తారు. అయితే మరి అసలు వీరు స్థాపించినటువంటి కంపెనీ ఏంటి లేదా ఒక సంస్థ ఏంటి అని చూసినట్లయితే ఒక సంఘాన్ని స్థాపించుకున్నారు వీళ్ళు. డచ్ ఈస్ట్ ఇండియా వర్తక సంఘం అని చెప్పేసి. ఏంటి? డచ్ ఈస్ట్ ఇండియా వర్తక సంఘం. ఇది ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు? 1602లో స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు వీళ్ళు? 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి స్థాపించడం జరిగిందనమాట. మరి వీళ్ళు ఏ విధంగా వచ్చారు ఏంటి చూద్దాం. ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ వచ్చి ఇక్కడ మన భారతదేశానికి వచ్చి వాస్కోడిగామా ఇక్కడ నుంచి వస్తువులు తీసుకెళ్లి యూరోప్లో అమ్మడం, అధిక రేట్లో లాభం రావడం ఇవన్నీ ఎప్పుడైతే జరిగినాయో అలా వీళ్ళకి కూడా తెలిసిందనమాట. వీళ్ళకి కూడా అదే మాదిరిగా మనకి 1602లో ఈ కంపెనీ ద్వారా భారతదేశానికి రావడం జరుగుతుంది. అయితే పోటీ పరీక్షల భాషలో చూసుకున్నట్లయితే మనకి ఈ కంపెనీకి మరో పేరేంటి లేదా అసలు పేరేంటి అని కూడా అడుగుతారు అనమాట. దీన్ని విఓసి అని అంటాం. విఓసి అంటే ఏంటంటే వెడ్డిలెంజ్ హార్టికల్చర్ కంపెనీ అని చెప్పేసి అంటారు. ఇది వెడ్డిలెంజ్ హార్టికల్చర్ కంపెనీ అని చెప్పేసి అని అంటారు. మరి వీరి యొక్క వర్తక స్థావరాలు ఏంటి, ఎలాంటి వర్తక స్థావరాలు ఉన్నాయి భారతదేశంలో, ఇందులో ప్రధాన వర్తక స్థావరం ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. వీరి యొక్క వర్తక స్థావరాలు చూసుకున్నట్లయితే మనకి తూర్పు తీరం అంటే ఏంటి, భారతదేశం ఎలా ఉన్నట్లయితే తూర్పు వైపు ఉంది కదా, అంటే మన ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, బెంగాలు ఈ ప్రాంతం ఉంది కదా కోస్టల్ లైన్, ఇటువైపు వీరు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1605లో డచ్ వారికి సంబంధించినటువంటి మొట్టమొదటి స్థావరం ఏర్పాటు చేయడం జరిగింది. డచ్ వారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1605లో ఏర్పాటు చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మొట్టమొదటి ఐరోపా వారు కూడా ఎవరిని అంటాం? డచ్ వారినే పిలుస్తాం అనమాట. ఓకేనా? అలాగే మన ఆంధ్రప్రదేశ్ తర్వాత కొద్దిగా కిందకి వెళ్ళినట్లయితే తమిళనాడు ఉంది కదా, ఇక్కడ కరైకల్ అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ కూడా వీరు వర్తక స్థావరం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత అలా బెంగాల్ వెళ్ళిపోయినట్లయితే అక్కడ చిన్సూరా అని చెప్పేసి, చిన్సూరా అనే ప్రాంతం దగ్గర కూడా ఈ డచ్ వాళ్ళు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మచిలీపట్నం కాకుండా పులికట్ ప్రదేశంలో కూడా వీరు 1610లో, ఎప్పుడండి 1610లో వీళ్ళు వర్తక స్థావరం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే తమిళనాడులో నాగపట్నం వద్ద కూడా చూడండి, తమిళనాడులో కరైకలు, నాగపట్నం, అదే ఆంధ్రప్రదేశ్లో పులికట్టు అండ్ మచిలీపట్నం, అక్కడ బెంగాల్కి వెళ్ళిపోయినట్లయితే చిన్సూరా అనే పట్నం, అదే బెంగాల్లో కాసిం బజార్ అనే ప్రాంతంలో కూడా వీరి యొక్క వర్తక స్థావరాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎవరు ఇవి? డచ్ వారి యొక్క వర్తక స్థావరాలు. మరి వీరికి సంబంధించినటువంటి ప్రధాన వర్తక స్థావరం ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా మన మచిలీపట్నం అదే ప్రధాన వర్తక స్థావరం అనమాట. అసలు వీరు మరి భారతదేశంలో ఇన్ని కంపెనీలు పెట్టారు కదా, ఏ వస్తువుని ఎక్కువగా ఎగుమతి చేసుకునేవారు అంటే మన భారతదేశం నుంచి డచ్ వారు ఏ వస్తువుని ఎక్కువగా తీసుకెళ్లేవారు అని మనం చూసినట్లయితే సురేకారం అని చెప్పేసి అని అంటాం అనమాట. ఏంటి అసలు ఈ సురేకారం అని చూసినట్లయితే దీనిని మందుగుండు సామాన్లో వాడతారు. మందుగుండు సామాన్లు అంటే పేలుడు పదార్థాలు ఉంటాయి కదా, అప్పట్లో తుపాకీలు అవి వాడేవారు కదా, ఆ తుపాకీ మందులో ఈ సురేకారాన్ని వాడేవారు అనమాట. అందుకు భారతదేశంలో వీళ్ళు ఎక్కువగా ఈ స్థావరాలు ఏర్పాటు చేసి దీన్ని ఎక్కువగా ఎగుమతి చేసుకునేవారు. అయితే
ముఖ్యంగా మరి అసలు ఈ డచ్ వారికి మన ఆంధ్రప్రదేశ్లో అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతారు. డచ్ వారికి పోర్చుగీస్ వారికి అనుమతి ఎవరు ఇచ్చారని చెప్పేసి అనుకున్నాం మనం. అబ్దుల్లా కుతుబ్ షా వచ్చేసి మనకి పోర్చుగీస్ వారికి అనుమతి ఇస్తారనమాట. చూడండి, పోర్చుగీస్ వారికి ఆంధ్రప్రదేశ్లో అనుమతి ఇచ్చినటువంటి గోల్కొండ సుల్తాన్ అంటే పోర్చుగీస్ వారు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా ఏ ఫస్ట్ వస్తుంది కాబట్టి అబ్దుల్లా పోర్చుగీస్ వారికి. అదే డచ్ వారికి ఇచ్చింది అయితే కూలీ కుతుబ్ షా అనుమతి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మరి డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరాల్లో ముఖ్యమైనది ఏది? లేదా మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో పులికట్ అని, అలాగే మచిలీపట్నం అని, లేకపోతే బెంగాల్లో చిన్సూరా అని చెప్పేసి, కాసిం బజార్ అని, అలాగే తమిళనాడులో నాగాపట్నం అని, ఇలా రకరకాల వర్తక స్థావరాలు చెప్పారు. ఇందులో ప్రధానమైందంటే మచిలీపట్నం అని చెప్పేసి అని అంటాం అనమాట. అయితే వీరు 1690 వరకు కూడా వీళ్ళు ఏంటంటే డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం అని చూసినట్లయితే మనం పులికట్ అండి. పులికట్ ప్రధాన వర్తక స్థావరం పులికట్. మొదటి వర్తక స్థావరం అంటే మచిలీపట్నం. ఓకేనా? డచ్ వారి యొక్క మొదటి వర్తక స్థావరం అంటే మచిలీపట్నం, ప్రధాన వర్తక స్థావరం అంటే పులికట్ అనమాట. ఈ పులికట్ తర్వాత రెండోసారిగా మనం దేనికి వచ్చారంటే వీళ్ళు పులికట్ తర్వాత నాగాపట్నంకి మార్చుకోవడం జరిగింది అనమాట. ఎందుకు నాగాపట్నం చేరుకున్నారంటే వీళ్ళు 1690లో వరకు కూడా పులికట్ ఉండేది. పులికట్ నుంచి నాగాపట్నంకి మార్చారు. ఎప్పుడు? 1690లో. 1689 వరకు అయితే పులికట్ ఉండేది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఈ యూరోపియన్స్కి మధ్య దాన్ని ఏమంటారు, గొడవలు జరిగాయి అనమాట, యుద్ధాలు జరిగాయి. దీంట్లో భాగంగానే 1623లో ఇప్పుడు 1623లో ఎవరైతే ఈ డచ్ వారు ఉన్నారో ఈ డచ్ వారు అంబోయానా అనే యుద్ధం జరిగింది. ఏ యుద్ధం? అంబోయానా అనే యుద్ధం జరిగింది. ఈ అంబోయానా అనే యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించడం జరుగుతుంది. ఎవరు? డచ్ వారు ఓడించేస్తారనమాట. దీని తర్వాత వీళ్ళు ముఖ్యమైన ప్రధాన స్థావరం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే అంబోయానా యుద్ధంలో ఓడించారో మళ్ళీ బ్రిటిష్ వారు ఈ డచ్ వారిని ఏ యుద్ధంలో ఓడిస్తారు అని అంటే చిన్సూరా లేదా బేదరా యుద్ధం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్సూరా లేదా బేదరా యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ మన ఆంగ్లేయుల యొక్క రాజ్య స్థాపకుడు అని కూడా ఈయన అంటాం. మన బ్రిటిష్ వారి కాలంలో ఇతని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే డచ్ వారి విషయంలో ఈ చిన్సూరా లేదా బేదరా యుద్ధంలో ఎవరిని ఓడిస్తారు? డచ్ వారిని ఓడిస్తారు. ఎవరు గెలుస్తారు? బ్రిటిష్ వారు గెలుస్తారు. దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్ నాయకత్వం వహిస్తారనమాట. డచ్ వారిని ఓడించి ఈ మన భారతదేశం నుంచి వీరిని తరిమేయడం జరుగుతుంది అనమాట. భారతదేశం నుంచి వదిలేసి వీళ్ళు కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు ఇండోనేషియాకి వెళ్ళిపోతారు. మరి ఇండోనేషియాలో వీరి యొక్క వర్తక స్థావరం ఏమిటి అని మనం చూసినట్లయితే బటేలియా అనేది ఇండోనేషియాలో ఈ డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? డచ్ వారికి సంబంధించి వర్తక స్థావరాలు చూసాం, తూర్పు వైపు వర్తక స్థావరాలు చూసాం. మరి పశ్చిమ వైపు వీరికి ఏమైనా వర్తక స్థావరాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. పశ్చిమ వైపు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇటువైపు కొంచెం వీళ్ళు పెద్దగా ఫోకస్ చేయలేదు, చాలా తక్కువ అనమాట. డచ్ వారికి పశ్చిమ తీరాన స్థావరాలు చూసుకున్నట్లయితే మనకి గుజరాత్లో బ్రోచే కాంబే అని చెప్పేసి ఒక వర్తక స్థావరం ఉంది. అలాగే మన కేరళ సరిహద్దు ప్రాంతాల్లో కన్ననూరు దగ్గర, అలాగే కేరళలోనే కొచ్చిన్ దగ్గర ఎవరైతే పోర్చుగీస్ వాళ్ళు వర్తక స్థావరాలు ఏర్పాటు చేశారో ఆ పక్కనే వీళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. వీటికి సంబంధించి కేరళలో కొచ్చిన్ కానీ, అలాగే మనకి కేరళ కొచ్చిన్, అలాగే కన్ననూరు, గుజరాత్లో వచ్చేసరికి బ్రోచ్ కాంబే అని చెప్పేసి ఈ ఈ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, ఇందులో బాగా ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే వీరు చివరిగా జరిపిన యుద్ధం చిన్సూరా లేదా బేదరా యుద్ధం. ఇక్కడైతే వీరిని ఓడించింది రాబర్ట్ క్లైవ్ ఓడించడం జరుగుతుంది. ఓకే, పోర్చుగీస్ వారు. వీరి ఇండోనేషియా యొక్క వర్తక స్థావరం ఏదంటే బటేలియా అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే వీరికి ఆంధ్రప్రదేశ్లో అనుమతి ఇచ్చినటువంటి గోల్కొండ సుల్తాన్ లేదా గోల్కొండ నవాబు ఎవరనంటే కూలీ కుతుబ్ షా అనమాట. ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే మరి ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని వదిలి ఇండోనేషియాకి వెళ్ళిపోవడం, అంబోరా యుద్ధంలో ఓడిపోవడంతో వీరు ఇండోనేషియాకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఏదైతే చిన్సూరా అనే యుద్ధం ఉందో ఈ యుద్ధంలో డచ్ వారి తరపున మన భారతీయులు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. డచ్ వారికి ఎవరు సపోర్ట్ చేశారని చూసినట్లయితే మీర్ జాఫర్, బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ వీరికి సపోర్ట్ చేస్తారనమాట. ఎవరికి? డచ్ వారికి మీర్ జాఫర్ సపోర్ట్ చేయడం జరుగుతుంది డచ్ వారికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి డచ్ వారు మన భారతదేశంలో కోటలు కూడా నిర్మించడం జరుగుతుంది అనమాట. ఎక్కడెక్కడ? ఆంధ్రప్రదేశ్ పులికట్లో కోట నిర్మించారు, అలాగే తమిళనాడులోని దేవసం పట్టణం అని చెప్పేసి అక్కడ ఒక కోట నిర్మించారు, అలాగే మన బెంగాల్ చూసుకున్నట్లయితే అక్కడ చిన్సూరా కోట అని చెప్పేసి అక్కడ కూడా ఒక కోటను నిర్మించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది డచ్ వారికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చూడండి, డచ్ వారు అయిపోయింది, వీరు వర్తక స్థావరాలు అయింది,
వీరు ఎలా పతనం చెందారు, ఏ యుద్ధంతో పతనం చెందారు అనేది కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఓకేనా? బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి విషయాలు. పోర్చుగీస్ వారు, డచ్ వారు వీళ్ళిద్దరి తర్వాత భారతదేశంలో అడుగుపెట్టినటువంటి ఐరోపా వాసులు ఎవరు అని అంటే బ్రిటిష్ వారు అనమాట. ఓకే, బ్రిటిష్ వారు ఎన్నో స్థానం? 3వ స్థానంలో ఉంటారు. అంటే పోర్చుగీస్ వారు, డచ్ వారి తర్వాత భారతదేశంలో అడుగుపెట్టినటువంటి 3వ ఐరోపా వాసులు ఎవరు అని అంటే ఆంగ్లేయులు, లేదా వీటిని బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి అంటాం. మరి వీళ్ళు ఏ కంపెనీ ద్వారా వచ్చారు అని అంటే చాలా మందికి తెలుసు, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరుగుతుంది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించారు అని చూసినట్లయితే మనం 1600 డిసెంబర్ 31న ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించారు? 1600 డిసెంబర్ 31వ తేదీన స్థాపించడం జరుగుతుంది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎవరి అనుమతి ద్వారా వచ్చారు? మొదటి ఎలిజబెత్ అధిక ఆమోదంతో భారతదేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరుగుతుంది. వాళ్ళు మొదటగా 20 సంవత్సరాలు, జస్ట్ 15 సంవత్సరాల కాల పరిమితికి ఈ కంపెనీ స్థాపించడం జరుగుతుంది అనమాట. అంటే కేవలం ఒక 15 ఇయర్స్ మాత్రమే కంపెనీ, ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు కదా, అట్లా అంటే లీజ్ పీరియడ్ అంటారు కదా, అలా ఒక 15 సంవత్సరాలు మాత్రమే తూర్పు ఇటువైపు మనం వ్యాపారాలు చేయాలని చెప్పేసి పెట్టుకొని వస్తారు. అయితే 15 సంవత్సరాల వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇంగ్లాండ్ నుండి ఏ ఇతర వ్యాపారులు భారతదేశానికి, అంటే ఈ 15 ఇయర్స్లో వీళ్ళు తప్ప మిగతా ఇంకెవరు కూడా భారతదేశంతో వ్యాపారం చేయకూడదు అని చెప్పేసి మన రాణి దగ్గర అనుమతి పొందుతారనమాట. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాసులు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఎవరు కాదు, అక్కడ ఉన్న ఎవరైతే బడా వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఓ 10 మంది కలిపి ఒక యూనిటీగా ఏర్పడిన వాళ్ళే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. ఇప్పుడు బిజినెస్ అంటాం కదా, ఒక బిజినెస్ ఎంపవర్మెంట్ అని కూడా చెప్పొచ్చు, అలా ఏర్పడింది అనమాట. వీళ్ళు అక్కడ రానితో చట్టం చేసుకొని భారతదేశానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ 1608 వీళ్ళు ఎప్పుడు వచ్చారన్నాం? 1600 డిసెంబర్ 31లో వచ్చారు. 1608లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ జేమ్స్ 1 అని చెప్పేసి ఇంగ్లాండ్ రాజు ఉంటాడు. ఈయన ఏం చేస్తారంటే కంపెనీ యొక్క గుత్తాధిపత్య అధికారాలని, అంటే దాన్ని ఏమంటారు, గుత్తాధిపత్య అంటే అల్టిమేట్ పవర్స్ అన్నీ కూడా అపరిమిత కాలానికి పనిచేస్తారు. అప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అనుకున్నాం? 15 ఇయర్స్కే పెట్టుకున్నారు. కానీ ఈ జేమ్స్ 1 వచ్చి ఏం చేస్తారంటే దీన్ని అపరిమిత కాలానికి, మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి పెంచేయడం జరుగుతుంది అనమాట. ఇలా ఎవరు పెంచారు అంటే జేమ్స్ 1 పెంచడం జరుగుతుంది. ఓకే, ఎవరు? జేమ్స్ 1 పెంచడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది 1813 వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు 1813 వరకు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం చెప్దాం. అంటే అక్కడ తర్వాత చట్టాలు వస్తాయి అనమాట. ప్రతి 20 సంవత్సరాలకి పొడిగింపు ఆ విధంగా వస్తాయి. దాన్ని మనం ముందు తర్వాత నేర్చుకుంటాం. అయితే ఈ కంపెనీ పేరు ఏంటి అనేది మనం చెప్పాం. ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి. దీనికే మరొక పేరు కూడా ఉంది. దీన్నే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్ కంపెనీ అని కూడా అంటారు. ఏమంటారు? మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్ కంపెనీ. దీనికే మరో పేరు ఉంది, జాన్ కంపెనీ అని కూడా అంటారు. ఏమంటారు? జాన్ కంపెనీ అని కూడా పిలుస్తారనమాట. అయితే ఏంటి దీని యొక్క లక్ష్యం ఏంటి? వీరి యొక్క ఈ కంపెనీ యొక్క లక్ష్యం ఏంటంటే వ్యాపారం నిర్వహించడం. వాళ్ళు ఏమీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, భారతదేశాన్ని మనం పరిపాలించాలి ఈ లక్ష్యంతో రాలేదు. మొదట్లో వ్యాపారాన్ని నిర్వహించుకోవాలి అనే లక్ష్యంతోనే వీళ్ళు రావడం జరిగిందనమాట. వీళ్ళు ఎంత మూలధనంతో, అంటే ఎంత పెట్టుబడితో మన భారతదేశానికి వచ్చారంటే 70,000 పౌండ్లతో మన భారతదేశానికి కంపెనీ స్థాపించడం జరిగిందనమాట. 70,000 పౌండ్లు పెట్టుబడి పెట్టి వీళ్ళు మన భారతదేశానికి వచ్చి ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ తర్వాత మన భారతదేశాన్ని ఆక్రమించి, మన భారతదేశ సంపదను ఆక్రమించుకొని బ్రిటిష్ వాళ్ళు మన 200 సంవత్సరాలు పరిపాలించేలా చేసింది. దానికి పునాది అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచే ప్రారంభమైందనమాట. ఓకే, అయితే ముఖ్యంగా మరి ఈ కంపెనీ పాలన ఎప్పటి వరకు సాగింది అని చూసుకున్నట్లయితే మనకి 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది కదా, ఆ సిపాయిల తిరుగుబాటు వరకు కూడా ఈ కంపెనీ పరిపాలన సాగుతుంది అనమాట. ఆ సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఏదైతే ఈ కంపెనీ పరిపాలన రద్దు చేసి డైరెక్ట్గా బ్రిటిష్ పరిపాలన అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే వీళ్ళు రావడం ఎప్పుడు వచ్చారు? 1600లో వచ్చారు. వీళ్ళు యొక్క పునాది అని చెప్పేసి మనం ప్లాసీ యుద్ధం ఒకటి, అలాగే బక్సర్. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? 1757లో జరుగుతుంది. అలాగే బక్సర్ యుద్ధం అని 1765లో జరుగుతుంది. ఈ 2 యుద్ధాలు, ప్లాసీ యుద్ధం అనేది మన బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు ఒక పెద్ద పునాది వేసింది ఏ యుద్ధం అంటే ప్లాసీ యుద్ధం అనమాట. ఈ ప్లాసీ యుద్ధం తర్వాత మనకి 1765లో మనకి బక్సర్ యుద్ధం జరుగుతుంది. అక్కడ 3 బీహారు, బెంగాల్, ఈ ఒరిస్సా ఈ ప్రాంతాలు ఏంటంటే దివానీ హక్కులు పొందుతారు. అంటే దాన్ని ఏమంటారు, పన్ను వసూలు చేసేటటువంటి అధికారం పొందుతారనమాట. ఈ 1765 తర్వాత మనకి 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పేసి ఆ చట్టంలో భాగంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరుగుతాయి ఆ ఫార్మేట్లో భాగంగా. ఓకే, అయితే బ్రిటిష్ వారు ఎలా వచ్చారు అనేదానికి ఇది. అయితే మరి బ్రిటిష్ వారు వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చక్రవర్తి ఎవరు అని అడుగుతారు.
అంటే యావత్ అని అనకూడదు, భారతదేశంలో ప్రధానంగా ఎవరి పరిపాలన సాగుతుండేది అని అంటే అక్బర్ పరిపాలన సాగుతుండేది. అప్పుడు ఎవరు ఉండేవారు? మొఘల్స్ ఉండేవారు అనమాట. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మొఘల్స్ కాలంలోనే మన భారతదేశంలో అడుగు పెట్టగలిగారు. ఓకే, అప్పుడు ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం, ఈ కంపెనీ స్థాపించినప్పుడు అక్బర్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు అని అంటే విలియం హకిన్స్ ఉంటారు. రాజు ఎలా మనకు తెలుసు, జేమ్స్, ఇతనే కదా అపరిమిత అధికారులు ఇచ్చి. ఇది వీరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసరికి మరి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఏ విధంగా వచ్చారు? నౌకాయానాల ద్వారా రావడం జరిగింది. అయితే నౌకాయానాలు ఎన్ని నౌకాయానాలు జరిగినాయి, దాంట్లో సక్సెస్ అయినటువంటి నౌకాయానం ఏంటి అనేది కూడా మనం చూద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే భారతదేశంలో వీళ్ళు మొట్టమొదటిసారిగా నౌకాయానం ఎప్పుడు చేశారు తెలుసా? 1602లో రావడం జరుగుతుంది. ఇప్పుడు 1602లో ఎవరు? జేమ్స్ లంకస్టర్ అని చెప్పేసి. ఎవరండి? జేమ్స్ లంకస్టర్. ఈ జేమ్స్ లంకస్టర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి నౌకాయానం జరుగుతుంది అనమాట. ఈ నౌకాయానం జరిపిన తర్వాత మరి ఇప్పుడు ఈ లంకస్టర్ జరిపినప్పుడు భారతదేశ చక్రవర్తి ఎవరు? అక్బర్. అయితే వీళ్ళు వస్తే పొమ్మంటాడు అంటున్నా, మీరు కంపెనీలు ఏం లేవరా బాబు, మీరు అర్జెంట్గా పొండి ఇక్కడి నుంచి అని చెప్పేసి తిరిగి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత రెండో నౌకాయానం ఎప్పుడు? 1605లో మళ్ళీ రెండోసారి రావడం జరుగుతుంది అనమాట. ఎవరు? మిడిల్టన్ అని చెప్పేసి, మిడిల్టన్ ఆధ్వర్యంలో రెండో నౌకాయానం జరుగుతుంది. సేమ్ మళ్ళీ అక్బర్ దగ్గరికి వస్తాడు, మళ్ళీ ఈయన యాక్సెప్ట్ చేయడం అనమాట. అక్బర్ చాలా తెలివైనవాడు, అదంటే ముందు చూపు గల వ్యక్తి అనమాట అక్బర్ అని ఆయన. దీంతో మళ్ళీ వెంటనే వీళ్ళని తిరిగి పంపించడం జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ మూడో నౌకాయానం ద్వారా వస్తారు. చూడండి వీళ్ళు పుట్టుదల, మళ్ళీ మూడోసారి వస్తారనమాట. ఇప్పుడంటే 1608లో రావడం జరుగుతుంది. 1608లో ఇది ఇంపార్టెంట్, 1608లో హకిన్స్ ఆధ్వర్యంలో రావడం జరుగుతుంది. మూడోసారి హకిన్స్ ఆధ్వర్యంలో 1608లో మూడోసారి మళ్ళీ వీళ్ళు రావడం జరుగుతుంది. అప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు ఎవడంటే జహంగీర్ అనమాట. అయితే ఇక్కడ హకిన్స్ వస్తాడు, మన జహంగీర్ ఆస్థానానికి వచ్చి ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తారనమాట. అయితే ఇక్కడ హకిన్స్ కూడా చర్చిల్లో ఫెయిల్ అవడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటికే మనకి ఇక్కడ ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు ఉంటారు. ఈ పోర్చుగీస్ వాళ్ళు ఉండడంతో జహంగీర్ వీళ్ళ వ్యాపారానికి సముఖత వ్యక్తం చేయడంలో విముఖత చూపిస్తాడనమాట. దీంతో హకిన్స్ కూడా ఫెయిల్ అవడం జరుగుతుంది. ఇంకా చివరిగా నాలుగో నౌకాయానం చూసుకున్నట్లయితే మనకి గ్లోబ్ అనే నౌక ద్వారా, ఏ నౌక అండి? ఈ నాలుగో నౌకాయానం అనేది ఎవరు నాయకత్వంలో వస్తారు? హిప్పన్ నాయకత్వంలో వస్తారు. హిప్పన్ నాయకత్వంలో గ్లోబ్ నౌక ద్వారా నాలుగో నౌకాయానం చేపడతారు. ఇప్పుడున్న చక్రవర్తి ఎవరు? జహంగీరే ఉంటాడు. ఓకేనా, జహంగీరే ఉంటాడు. గోల్కొండ పాలకుడు ఎవరు ఉంటారు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. చూడండి, నాలుగో నౌకాయానం అనేది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు? కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో జరుగుతుంది. కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో జరుగుతుంది. ఇతని నాయకత్వంలో వచ్చినప్పుడు మొఘల్ రాజ్య స్థాపకుడు ఎవరు? జహంగీర్ ఉంటాడు. మన ఆంధ్రప్రదేశ్ గోల్కొండ నవాబు అంటే గోల్కొండలోనే ఉంటుందిలేండి మనది. ఈ గోల్కొండ నవాబు ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఉండడం జరుగుతుంది అనమాట. అయితే భారతదేశంలోకి ఆంగ్లేయులు అయితే ఈ నాలుగో నౌకాయానం సమయంలో కానీ ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మచిలీపట్నం అనేది బట్టలకి, ఈ నూలు వస్త్రాలకు సంబంధించి ఎంతో ప్రసిద్ధిగాంచిందనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నానికి వస్తారు. తూర్పు తీరంలో మొదటిసారిగా ఆంగ్లేయులు వచ్చింది ఎక్కడికనంటే మచిలీపట్నానికి రావడం జరుగుతుంది అనమాట. మరి ఈ మచిలీపట్నంలో ఆంగ్లేయులకు అనుమతి ఇచ్చింది ఎవడు? కూలీ కుతుబ్ షా ఇస్తాడు. చూడండి, డచ్ వారికి కానీ ఆంగ్లేయులకు కానీ ఎవరు అనుమతి ఇచ్చారు? కూలీ కుతుబ్ షా అనుమతి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అదే పోర్చుగీస్ వారికి అయితే అబ్దుల్లా కుతుబ్ షా ఇస్తారు. ఈ డిఫరెన్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే భారతదేశం మరియు చూసుకున్నట్లయితే తూర్పు తీరంలో కూడా ఆంగ్లేయుల యొక్క మొదటి స్థావరం ఏది అని అంటే మచిలీపట్నం అనే చెప్పాలి. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 1611లో రావడం జరుగుతుంది. వీళ్ళు ఆ టైంలోనే మనకి బట్టల వ్యాపారం, నూలు వస్త్రాల వ్యాపారం అనేది చాలా ముఖ్య కేంద్రంగా ఉండేదన్నమాట ఈ బట్టలకు సంబంధించి. ఓకే, అయితే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడతో వెనకాడరు అనమాట. ఇంకా మన భారతదేశం ఇతర ప్రాంతాల్లో కూడా మన వర్తక స్థావరాలు ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో ఈసారి ఒక మంచి, దాన్ని ఏమంటారు, మాటకారి అనాలా, ఒక మంచి అంటే ఒక మంచి రాయిబారిని పంపించడం జరుగుతుంది అనమాట. అతనే థామస్ రో, సర్ థామస్ రో అనమాట. ఈ సర్ థామస్ రో చర్చలు చాలా అద్భుతంగా చేసి, అంటే అవతల వ్యక్తి చేత ఎస్ అని చెప్పించుకోవడానికి మంచి రాయబారి అని చెప్పొచ్చు అనమాట. ఇతను ఏం చేస్తాడంటే 1615లో రావడం జరుగుతుంది. ఇప్పుడు 1615లో వచ్చి వీళ్ళ రాజు ఎవరు? మొదటి జేమ్స్. అతను రాయబారిగా రావడం జరుగుతుంది. నౌకాయన ఎట్లా కాకుండా రాజు డైరెక్ట్గా రాజు దగ్గర నుంచి ఒక కాగితం పెట్టుకుని ఉంటారు కదా, అలాగా ఒక రాయబారిగా వచ్చి జహంగీర్ ఆస్థానానికి వస్తారనమాట. జనరల్గా ఒక వ్యక్తి వచ్చేదానికి, రాజు యొక్క రాయబారిగా వచ్చేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అలా రాయబారిగా రావడంతో ఇతను భారతదేశానికి వచ్చి జహంగీర్ని కలవడం జరుగుతుంది. జహంగీర్ని కలిసిన తర్వాత ఈసారి ఏం జరుగుతుందంటే, భారతదేశంలో మీరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి. ఏంటండి? భారతదేశంలో మీరు
ఎక్కడైనా మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా వర్తకం స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందడం జరుగుతుంది అనమాట. ఎవరు? సర్ థామస్ రో. అసలు థామస్ రో ఎగ్జాక్ట్గా ఎప్పుడు వచ్చాడు అని చూసుకున్నట్లయితే మనకి 1615 సెప్టెంబర్ 24న రావడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. థామస్ రో భారతదేశానికి ఎప్పుడు వచ్చాడని అడుగుతారు. 1615 సెప్టెంబర్ 24న రావడం జరుగుతుంది. ఇతను మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనేటటువంటి అనుమతిని కూడా పొందడం జరుగుతుంది అనమాట. ఈ జహంగీర్తో చర్చించిన తర్వాత అహ్మదాబాదు, బర్హంపూరు, సూరత్, ఆగ్రాలలో వర్తక కేంద్రాలను శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఫర్మానా పొందుతారు. ఓకే, ఈ ప్రదేశాల్లో శాశ్వత వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఫర్మానా పొందుతారు అనమాట. అసలు ఫర్మానా అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ జీవో జారీ చేస్తున్నారు చూసారా, అలా అనమాట. ఇప్పుడు ఫర్మానా అంటే హక్కు పత్రం అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఆ ఫర్మానా చూపించి అక్కడ మనం ఎటువంటి వ్యాపారం అయినా చేసుకోవచ్చు. ఇలాంటి ఫర్మానా పొందడం జరుగుతుంది. ఎవరు? సర్ థామస్ రో. ఎప్పుడు పొందుతాడు? 1618లో పొందడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అయితే సర్ థామస్ రో ఒక మంచి వాక్యం కూడా చేస్తాడు. అంటే వీళ్ళు కొంతకాలం తర్వాత ఏమంటాడంటే, అతను ఈ యుద్ధం వ్యాపారం ఒక చోట సహజీవనం చేయలేవు అనే వాక్యం ఎవరు చేశారో అని అడుగుతారు సర్ థామస్ రో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వ్యాపారానికి వచ్చి బ్రిటిష్ రాజులతోనే యుద్ధం చేసే పరిస్థితులు ముందుకు జరుగుతాయి అనమాట. ఆ దాంట్లో భాగంగా ఇతను ఈ వాక్య చేయడం జరుగుతుంది. ఓకే, అది ఎస్. నెక్స్ట్ క్లాస్లో మనం మరి బ్రిటిష్ వాళ్ళు ఏ ప్రాంతాలను ఏ విధంగా పొందారు, మద్రాసుని ఏ విధంగా పొందారు, అలాగే మన కలకత్తాని ఏ విధంగా పొందారు, బొంబాయిని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, ఆ వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ మనం తర్వాత క్లాస్లో చర్చించుకుందాం.